ఇక ఏఐజీ నాగేశ్వరరెడ్డికి పద్మ విభూషణ్, తెలంగాణ నుంచి ఇద్దరికి, ఏపీ నుంచి 5గురికి పద్మ అవార్డులు. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ, నటుడు బాలకృష్ణ, నటి శోభనకు పద్మభూషణ్. ఈ ఏడాది మొత్తం 139 అవార్డులు ప్రకటించిన కేంద్రం 7 పద్మ విభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీల అవార్డులు ఇవే ప్రకటించారు. అయితే అసలు యాక్చువల్గా అంటే ఈ అవార్డులు ఏంది, అసలు యాక్చువల్గా పద్మాలు ఏంటిది, ఇవంతా కూడా ఒక అంటే చాలామందికి తెలుసు, కాకపోతే అంటే కొంతమందికి తెలియని పూర్తిగా ఐడియా లేని వాళ్ళకు కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఏది? భారతరత్న. భారతరత్న తర్వాత పద్మవిభూషణ్, పద్మవిభూషణ్ తర్వాత పద్మభూషణ్, పద్మభూషణ్ తర్వాత పద్మశ్రీ. ఈ అంటే 4 కేటగిరీలుగా అవార్డులు ఇస్తారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కొక్క రంగంలో ఆయా రంగంలో వాళ్ళు చేసినటువంటి కృషి కానీ వాళ్ళు చేసినటువంటి దానికి సేవలకు కానీ వాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డులు ప్రకటిస్తుంది. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే అసలు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక లేఖ రాస్తూ ఉంది. తెలంగాణకు 2 అవార్డులు మాత్రమే వచ్చినాయి, అవి 2 పద్మశ్రీలు వచ్చేసినాయి. ఇప్పుడు ఏపీకి సంబంధించి 5 అవార్డులు ఇచ్చిండ్రు, అందులో ఒక పద్మ విభూషణ్ ఉంది, ఒక పద్మభూషణ్ ఉంది, తర్వాత ఇవి 3 పద్మశ్రీలు ఉన్నాయి. మరి తెలంగాణకి ఎందుకు వివక్ష చూపుతున్నటువంటి ఒక ఆరోపణ కూడా ఉన్నది. అంటే ఇవి ఇవ్వడం ఎందుకు, దీనివల్ల ఏమైనా కిరీటం వస్తుందా అంటే నిజంగా కూడా ఒక గొప్ప గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. అంటే సేవలు చేసిన వాళ్ళకు ఒక సంతృప్తినిచ్చేటువంటి ప్రక్రియ ఇది. కాబట్టి అందులో భాగంగానే ఈ అవార్డులు ప్రకటిస్తారు. కాబట్టి మొదటగా భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, ఆ తర్వాత పద్మశ్రీ. ఇది అంటే జనరల్ స్టడీస్లో కూడా జీకేలో కూడా వచ్చేటువంటి క్వశ్చన్ ఇది. కాబట్టి వీళ్ళందరికీ ఈ అవార్డులు ప్రకటించారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ప్రకటించింది. తెలంగాణ నుంచి 2, ఏపీ నుంచి 5 పురస్కారాలకు వరించాయి. అయితే తెలంగాణ నుంచి వైద్య రంగంలో డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డికి పద్మవిభూషణ్, తర్వాత పబ్లిక్ అఫైర్స్ విభాగంలో మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 5గురికి పద్మ అవార్డులు దక్కినాయి. పద్మ పురస్కారాల్లో తెలంగాణపై వివక్ష, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను పరిగణలోకి తీసుకోకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి, ప్రధాని మోదీకి లేఖ రాయాలని నిర్ణయం. మరి వాస్తవమే పద్మ విభూషణ్ ఇచ్చిండ్రు, ఒక పద్మశ్రీ అవార్డు 2 మాత్రమే వచ్చినాయి. మాకు వాళ్ళకి 5 అవార్డులు వచ్చినాయి, మాకు 3 వచ్చినాయని చెప్పి 2 వచ్చినాయని చెప్పేసి అంటా ఉన్నారు. తర్వాత అక్కడ మాడుగుల నాగపని శర్మ సహస్రావధాని, సహస్రావధాని నిజంగా అద్భుతమైనటువంటి పద్యాలని ఇట్లా అలవోకగా అప్పటికప్పుడు అల్లేసి ఏదంటే అది ఒక విషయం ఇచ్చేస్తే ఒక 1000 మంది పుచ్చకులు ఉంటారు. ఆ పుచ్చకులు ఇచ్చినటువంటి ఏదైతే ప్రశ్నలు ఉంటాయో ఆ ప్రశ్నలకు సంబంధించి ఈ అక్షరంగా రావాలి, 20 అక్షరంగా ఇది ఉండాలి, 30 అక్షరంగా ఇది ఉండాలి, తర్వాత ఇది చెంపకమాలలో చెప్పాలి, ఇది మత్తెబోన్లో చెప్పాలి, ఇది శార్దులోనిలో చెప్పాలి, ఇది ఇట్లా అని చెప్పేసి ఉత్పలమాలలో చెప్పాలి అని అంటే అట్లా అలవోకగా అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఎవరు? మాడుగుల నాగపని శర్మ. తర్వాత ఇక్కడ మందకృష్ణ మాదిగ అనేక సామాజిక ఉద్యమాలు చేసిండు. తర్వాత ఇక్కడ అంటే చాలా మందికి ఏమని తెలుసు అంటే మందకృష్ణ మాదిగ అంటే ఎంఆర్పిఎస్ మాత్రమే, అంటే మాదిగల హక్కుల కోసం మాత్రమే ఆయన పోరాటం చేస్తుండని తెలుసు. కానీ చాలా కూడా అంటే సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా పరిశీలించి వాటిలో జరుగుతున్నటువంటి ఎవరెవరికి అన్యాయం జరుగుతూ ఉందో, ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితుల పక్షాన నిలబడ్డాడు మందకృష్ణ మాదిగ. అయితే ఇక్కడ ఏది ఎవరైతే వితంతువులు ఉంటే వితంతుల పక్షాన నిలబడ్డాడు, అక్కడ వృద్ధులు ఉంటే వృద్ధుల పక్షాన నిలబడ్డాడు. ఆరోగ్యశ్రీ కావాలి, ఎందుకనంటే పేదలకు వైద్యం అందడం లేదు అని చెప్పేసి ఆరోగ్యశ్రీ అంటే అటువంటి పథకం రావడానికి మందకృష్ణ మాదిగనే కారణం అని చెప్పేసి అసెంబ్లీలో అక్కడ అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రకటించిండు. కాబట్టి అక్కడ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు రావడానికి అంటే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, ఎవరికైతే ఇట్లా జరుగుతుందో వాళ్ళ పక్షాన బాధితుల పక్షాన నిలబడ్డాడు మందకృష్ణ మాదిగ. కాబట్టి సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, సమాజంలో జరుగుతున్నటువంటి ఏవైతే వాటికి సంబంధించి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం జరిగిన వాళ్ళ పక్షాన నిలబడి కొట్లాడిండు. కాబట్టి ఆయనకు పద్మశ్రీ ఇవ్వడం సముచితం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.